నమస్కారం అందరికీ. ఈరోజు నేను మీకు చూపించబోతున్న ప్రదేశం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా దగ్గర ఉన్న పవిత్రమైన జరాసంగం శివాలయం. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, శివభక్తి, ప్రశాంతత, ప్రకృతి అందం కలిసిన పవిత్ర స్థలం. ఈ ఆలయంలో శివుడు స్వయంభూ రూపంలో ఉన్నాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే శివలింగం కింద నుంచి ఎప్పుడు నీటి ధార ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీటినే జిరా అంటారు. అందుకే ఈ స్థలానికి జరాసంగం అనే పేరు వచ్చింది. ఇక్కడ శివుడిని దర్శించుకుంటే మనసు ప్రశాంతత, జీవితానికి శుభం కలుగుతాయని నమ్మకం. ఈ ఆలయం దగ్గర ఉన్న పురాతనమైన చెట్టు కూడా చాలా ప్రత్యేకమైనది. భక్తుల నమ్మకం ప్రకారం ఈ చెట్టు శివశక్తితో నిండిపోయింది. దీని కింద కూర్చొని ప్రార్థన చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. చాలా మంది భక్తుల ఈ చెట్టుకు దీపం వెలిగించి తమ కోరికలు చెప్పుకొని ప్రార్థిస్తారు. ఈ చెట్టు ప్రకృతి మరియు దేవుడి శక్తి కలిసిన ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ కూర్చొని ఓం నమః శివాయ జపం చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చేసే జపం నెగిటివ్ ఆలోచనలు తొలగిస్తుంది, భయం, టెన్షన్ తగ్గిస్తుంది, శివుడు కృపను పొందడానికి సహాయపడుతుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడ జపమాల చేస్తే పాపాలు తగ్గుతాయి, కోరికలు నెరవేరుతాయి. జరాసంగంలో 3 సార్లు మునగడం చాలా పవిత్ర అని చెబుతారు. మొదటి మునుగు శరీర శుద్ధి కోసం, 2 మునుగు మనసు శుద్ధి కోసం, 3వ మునుగు ఆత్మశాంతి కోసం. 3 మునుగులతో శరీరం, మనసు, ఆత్మ 3 పవిత్రమవుతాయి అని భక్తుల నమ్మకం. నిజమైన భక్తితో ఇక్కడ దర్శనం చేసుకుంటే రోగాలు తగ్గుతాయి, జీవిత సమస్యలు తొలగుతాయి, శివుడి ఆశీర్వాదం లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్లో హర హర మహాదేవ్ అని రాయండి.